కాపరి అయి, ప్రధాన కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఆ దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. ఇక్కడ ఏడుస్తున్నావు కదా, అయ్యో ఏంటి కష్టాలు, ఏంటి బాధలు. భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు నీవు మత్సరపడుతున్నావు, కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు. భక్తిహీనులైనటువంటి వాళ్ళు చాలా బాగుంటున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు మేడల మీద మేడలు కడుతున్నారు, 2 అంతస్తులు 3 అంతస్తులు 7 అంతస్తులు 10 అంతస్తులు వేస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లో ప్లాట్ కొన్నాడంట, అక్కడేమో బంగారం కొన్నాడంట, వాళ్ళ భార్యకి ఇంతలో గొలుసు కొన్నాడంట, కారు కొన్నాడంట, వాళ్ళు అది కొన్నారంట, ఇది కొన్నారంట. భక్తిహీనులంతా బాగానే ఉంటున్నారు, నేనే ఇలా ఉండిపోతున్నాను, ఏమి సంపాదించలేకపోతున్నాను, లోకంతో పాటు నేను సంపాదించలేకపోతున్నానని ఏడుస్తున్నావు కదా, కృంగిపోతున్నావు కదా, ప్రలాపిస్తున్నావు కదా, బాధపడుతున్నావు కదా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యక్షమైనప్పుడు ఆయన నిన్ను చక్కగా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఆ జీవజలముల బుక్కల యొద్దకు తీసుకుని వెళ్ళి ఆయన దోసుడితో ఆ జీవజలములు అట్లా తాగిచ్చి నిన్ను కూర్చోబెట్టి నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. నువ్వు ఏడ్చిన ఏడుపు, రోదన, బాధ, కష్టం అంతా మర్చిపోయి ప్రతి బాష్ప బిందువు అంటే ఆనందకరమైనటువంటి కన్నీళ్లు నీ కళ్ళలో నుంచి వస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఇంకెందుకు బాధపడుతున్నావు, నా దగ్గరికి వచ్చేసావు కదా, నన్ను సమీపించేసావు కదా, నేను నీకు ప్రధాన కాపరిని, నీవు నా బిడ్డవే కదా, ఇదిగో నా గుడారంలో నువ్వు ఉండు, నన్ను సేవించు, నా ఎందు ఆనందించు. ఇక నీ కష్టాలు లేవు, నీ కన్నీళ్ళు లేవు, చీకటి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, రాత్రి లేదు, ఇక గొర్రె పిల్లయే నీకు దీపకాంతి, నేనే నీ ప్రధాన కాపరిని అని నీ కన్నీళ్లు తుడిచి, నువ్వు కృంగిపోయి ఏడ్చి ప్రలాపించి, నీ పిల్లలను బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ బంధువులను బట్టి, నీ రక్త సంబంధులను బట్టి, సూటిపోటి మాటలను బట్టి, కత్తుల్లాంటి మాటలను బట్టి నువ్వు ఏడ్చిన ఏడ్పు, పడిన బాధ, కష్టం, కన్నీరు అంతా మర్చిపోయే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ ప్రధాన కాపరి అని యేసు ప్రత్యక్షమయ్యే రోజు ఆయన నీ కన్నీళ్ళన్నీ తొడవబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యి నీ బాష్ప బిందువులు తుడిచి నేను కూర్చోబెట్టి వెళ్ళి ఆ జీవ కిరీటం తీసుకొచ్చి, ఆ వాడబారుని కిరీటం తీసుకొచ్చి నీ తల మీద పెట్టి, నా కుమారి, నా కుమారుడా, నేను రాజుని, నీవు నా కుమారుడు, నా కుమార్తె గనుక నీవు కూడా రాజువే అని నీతో చెప్పినప్పుడు ఎంత బాగుంటాయి ఆ మాట, ఎంత బాగుంటాయి, ఎంత ఆనందాన్ని అనుభవించబోతున్నావు. కనుక గొర్రెలకు మంచి కాపరి అయినటువంటి యేసు నిన్ను ఎరిగి ఉన్నాడు.